Hello everyone, welcome to iDream Career Path. ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే మనకి 7,000కు పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది పీసీ కానిస్టేబుల్కి, అదేవిధంగా ఎస్ఏ ఉద్యోగాలకు గాను. మరి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 19th నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 9th వరకు అయితే మనకి డేట్స్ ఉండనున్నాయి. ఇక మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ 3 వారాల్లో డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకోండి. ఏంటంటే అవి ఎస్ఎస్సి, అదేవిధంగా ఇంటర్, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీ ఆధార్ కార్డ్, ఇక నెక్స్ట్ క్యాస్ట్ ఇన్కమ్, ఫోటో సిగ్నేచర్. ఈ ఫోటో ఎలా ఉండాలంటే మీ ఫోటో ఎలా ఉంటే మీ ఫోటో ఎక్కడ ఉండాలి, కిందన మీ సిగ్నేచర్ ఉండాలి. దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటిఫికేషన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. అప్పుడు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఏ ఒకటి లేకుండా మీరు అప్లై చేయలేరు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫీజు విషయానికి వస్తే ఎస్ఏ అండ్ ఏఎస్ఏ పోస్టులకు అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీలు వాళ్ళకైతే 750 ఉంది. ఇక అదర్స్కి అయితే 1500 అయితే మనకి ఫీజు ఉంది. ఇక కానిస్టేబుల్ పోస్టులకు వస్తే ఎస్సీ ఎస్టీ యాస్పిరెంట్స్కి 600 ఉంటే ఇక అదర్స్కి అయితే 1200 ఉంది. ఇక్కడ మీకు ఫీజు కన్సెషన్ ఉంటుంది. మీరు ఏమైనా రిజిమ్స్ 5 ఉంటే మనకి ఏదైనా 5 రిజిమ్స్ 1 2 3 5 రిజిమ్స్ ఉంటే మనకి మోర్ దెన్ అప్లై చేసుకుంటే మీకు ఫీజు కన్సెషన్ అయితే మీకు 100 రూపీస్ 50 రూపీస్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇక మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటి, డేట్స్ వచ్చాయి కాబట్టి ఇక నెక్స్ట్ మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా రానున్నాయి. సో యావరేజ్గా ఒక అంచనా ప్రకారం సెప్టెంబర్ 9th మనకి లాస్ట్ అయితే ఎగ్జామ్కి థింక్ సో 3 monthsలో ఉండొచ్చు, 2 monthsలో ఎగ్జామ్ ఉండొచ్చు. కామన్గా అయితే ఈ 90 days లోపు అంటే 3 monthsలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో సెప్టెంబర్ 9th ఎగ్జామ్ జరుగుతుందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే మీకు ఎగ్జామ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి డిసెంబర్లో ఉండొచ్చు అనమాట, లేదా నవంబర్లో కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు కరెక్ట్గా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 or 5 months అయితే మీకు ఉంది. మీరు ఫస్ట్ చేయవలసింది మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అప్లై చేసుకోవడానికి. దెన్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా లేకుండా నేను నోటిఫికేషన్ వచ్చింది సరే డేట్స్ వచ్చాక ప్రిపేర్ అవుతానంటే తప్పు, అది పెద్ద మిస్టేక్. అది ఈ 4 to 5 months మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్ డైలీ ఒక 10 hours మీరు కేటాయించుకొని చదవండి. డైలీ 10 hours చదివితే మీకు ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ సిలబస్ తీయండి. నోటిఫికేషన్లో సిలబస్ ఇవ్వడం జరిగింది, ఆ సిలబస్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకొని డీటెయిల్గా అనాలిసిస్ చేసి చదవండి. ప్రతి పాయింట్ చదవాలి సిలబస్, ఎందుకంటే సిలబసే మీకు ఎగ్జామ్కి కీ పిల్లర్ అనమాట. ఓకే, ఈ సిలబస్ తర్వాత ఒకవేళ మీరు కోచింగ్ తీసుకుంటే కోచింగ్ తీసుకున్న మెటీరియల్, లేదంటే మీరు ఆ బుక్స్ లిస్ట్ నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ఉంది. ఆ బుక్స్ లిస్ట్ చూడండి, ఆ వీడియో, ఆ బుక్స్ కొనుక్కొని మీరు ప్రిపరేషన్ చేయండి. అంతేగాని ముందుగానే మీరు చదవకుండా టెస్ట్ సిరీస్ రాసేస్తాను అంటే మీకు ర్యాంక్ అయితే రాదు, డ్యామ్సర్ జాబ్ రాదు మీకు. ఫస్ట్ మీరు సిలబస్ అండ్ బుక్స్ చదవండి ఫస్ట్, లేదా క్లాసెస్ వినండి, నోట్స్ చదవండి, అప్పుడు మీరు టెస్ట్ సిరీస్ రాయండి. ఇది ఎప్పుడు రాయాలో తెలుసా, మీరు ఎగ్జామ్కి ఒక 1 month ముందు రాయండి. ఒక 30 days కంటిన్యూగా మీరు టెస్ట్ సిరీస్ రాస్తే సరిపోతుంది. గాట్ ఇట్. కానీ మీరు ఎప్పటి నుంచి రాయాలంటే ఫస్ట్ మీరు ఎప్పుడు చదివేటప్పుడు డైలీ ఫర్ సపోజ్ ఈరోజు జాగ్రఫీలోని ఎర్త్ క్వేక్స్ అనే చాప్టర్ చదివారు అనుకుందాం, భూకంపాలు చదివారు అనుకుందాం, అది ఈవినింగ్ ఈ టాపిక్ మీద ఒక మాక్ టెస్ట్ రాయండి. అంటే ఒక 30 or 20 questions ప్రాక్టీస్ చేయండి.
పీ వేవ్స్, ప్రైమరీ వేవ్స్ అంటే ఏంటి, సెకండరీ వేవ్స్ అంటే ఏంటి, ఉపరితల వేవ్స్, సర్ఫేస్ వేవ్స్ అంటే ఏంటి, ఓకే, ఇటువంటి కీ పాయింట్స్ చదవండి. లేదంటే మన భారతదేశంలో ఎర్త్క్వేక్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, మన ఓవరాల్గా ఏ జోన్లో ఎక్కువ మనకి ఎర్త్క్వేక్స్ వస్తాయి, ఇలాగా మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి డైలీ, సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా. ఈ విధంగా మీరు ప్రాపర్ ప్లానింగ్ ఇచ్చుకొని చదవండి. దీంతోపాటు మీరు ఎప్పటి నుంచే డైలీ గ్రౌండ్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది కంప్లీట్గా మీ ఫిజికల్ ఎఫిషియన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు చాలామంది, కానీ ఈవెంట్స్లో చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి మీరు ఫిజికల్గా ఎప్పటి నుంచి ఫిట్ ఉండాలి. డైలీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళడం ఒక హ్యాబిట్ చేసుకోండి, ఒకళ్ళ హ్యాబిట్ లేకుంటే. ఎందుకంటే మీరు రేపొద్దున పోలీసు ఒక ఉద్యోగంలో వెళుతున్నప్పుడు మీకు దీనికి మ్యాండేటరీగా మనకు ఉండాలి. కాబట్టి రన్నింగ్, హై జంప్ ఇవి మీకు మ్యాండేటరీ. సో డైలీ వీటిలో ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే. దీనికి తగ్గట్టుగా మీరు ఫుడ్ కూడా తీసుకోండి. అంతేగాని పోలీస్ అంటే మంచి బాడీ ఉండాలని చెప్పి జిమ్కి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక న్యాచురల్ ప్లేస్లో మీ బాడీని ట్రైన్ చేస్తారో అప్పుడు మీకు మీ బాడీ కూడా న్యాచురల్గానే మీకు సపోర్ట్ చేస్తుంటుంది. ఎందుకంటే రేపు మీరు జాబ్ చేయవలసింది బయట వాతావరణంలో తప్ప జిమ్లో అయితే కాదు కదా. సో జిమ్కి వెళ్ళడం వల్ల మీకు బాడీ పెరుగుతుంది తప్ప, బాడీ డెవలప్ అవుతుంది తప్ప ఫిజికల్ స్టామినా అనేది మీకు రాదు. కాబట్టి మీరు డైలీ ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్కి వెళ్ళి. ఇంకా వీలైతే మీకు బిగినర్స్ అయితే మీకు ప్రాపర్ ఐడియా లేదు గ్రౌండ్కి వెళ్ళి ఏం చేయాలంటే, మీకు బయట పీఈటీ టీచర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రైన్ అవ్వండి. ఈ విధంగా మీరు మీ హెల్త్ని కూడా కాపాడుకోవాలి, ఎప్పటి నుంచే దానికి బిల్డ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సిలబస్ అయిపోయింది, చదువుతున్నారు, డైలీ ఈవెంట్స్ చేస్తున్నారు, మీ హెల్త్ కూడా చూసుకుంటున్నారు. కానీ వీటితో పాటు మీరు చేయకూడనివి ఏంటంటే ఈ 4 months సోషల్ మీడియాకి కంప్లీట్గా బ్యాన్ అయి ఉండాలి. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో తిరగడం మానేయండి. ఫస్ట్ ఈ 4 months కూడా ఫ్రెండ్షిప్కి కంప్లీట్గా బంద్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తోని లేదంటే మీ దగ్గర రిలేటివ్స్తోని ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి ఒక టైం ఫిక్స్ చేసుకోండి. మీరు ఆ టైంలోనే మాట్లాడాలి, మిగతా టైము మీ ప్రిపరేషన్కి కేటాయించాలి. ఇలా చేస్తేనే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీకు మెంటల్ ప్రెషర్ వస్తుంటుంది చదివే కొద్దీ. ఎందుకంటే ఈ 7,000 పోస్టులకు లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. మీరు ఆ లక్షల్లో మీరు ఒకటిగా నిలవాలంటే, 7,000 ఒకటిగా నిలవాలంటే మీరు మెంటల్గా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఫిజికల్గా డైలీ ఈవెంట్ చేస్తారు, మెంటల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలంటే మెడిటేషన్ చేయండి డైలీ ఒక 10 minutes. అంతేగాని నా మైండ్ రిలాక్స్ అవుతుందని చెప్పి మీ ఫ్రెండ్స్తో చాయ్ వాళ్ళకి వెళ్తే 1 hour 2 hours ఎగిరిపోతుంది ఈజీగా. కాబట్టి మీరు మీతోనే ఈ 4 months కూడా ఉంటే మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ఫస్ట్ మీరు తగ్గించుకోండి. ఇక చేయవలసినవి ఏంటంటే మీరు డైలీ ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మ్యాక్సిమం 11కి పడుకుంటే 5కి లేవాలని ఒక టైం పెట్టుకోండి. లేదా 10 పడుకుంటే 4కి లేవడము మీ ఇష్టం టైమింగ్. కానీ ఒక టైం ఫిక్స్ చేసుకొని ఆ టైంకే లేవాలి, ఆ టైంకే పడుకోవాలి. అలా కాకుండా 1 గంట వరకు మొబైల్ చూసుకుంటాను నేను, ఆ తర్వాత మార్నింగ్ 10కి లేస్తాను చదివేస్తానంటే నీ మైండ్ ఫస్ట్ సపోర్ట్ చేయదు, ప్రిపరేషన్ బాగోదు. ఒకవేళ నువ్వు ఎంత టాపర్ అయినా సరే అకాడమిక్ ఇయర్లో ఈ పోటీ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాల్సిందే. ఇది లేకుండా నేను ప్రిపేర్ అయిపోతానంటే కష్టం. సో ఈ విధంగా మీరు చేయకూడనివి, చేయనివి ఒకసారి ముందు లిస్ట్ అవుట్ చేసుకొని డైలీ మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోండి. ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని నేను ఈరోజు ఏం చేశాను, నేను ఇంకా ఏం చేయాలి, ఇది చేయను తప్ప నా పక్కడు బాగా చదువుతున్నాడు నేను చదవట్లేదు, నేను ఇంకెలా చదవాలని చెప్పి అదిగా ఆలోచించేసారు అనుకో, ఉన్నది చదువురు మొత్తంకి పోతుంది. కాబట్టి కంపారిజన్ చేసుకోకండి ఎప్పుడు కూడా. కంపారిజన్ చేసుకున్నారంటే సర్వనాశనం అవుతారు మీరు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వేరాలో, ఈ కాంపిటేటివ్ జోన్లో మీరు సర్వే అవ్వాలంటే ఫస్ట్ కంపారిజన్ మానేసి మీతో మీరే సెల్ఫ్గా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మీతో మీరే ఎప్పుడు కూడా. అంతే లేదు కంపేర్ చేసుకోండి అనుకుంటే ఒక ఉన్నతాధికారితోనూ, ఒక మంచి ఐపీఎస్, ఒక మంచి ఎస్ఐతో కంపేర్ చేసుకోండి. ఆ వ్యక్తి ఏ విధంగా రాణిస్తున్నాడు, ఆ వ్యక్తి ఏ విధంగా డ్యూటీస్ చేస్తున్నాడు. ఓకే, ఒక మీకు క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ అనుకో, ఆ వీడియో చూడండి, ఆ మైండ్ బిల్డ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ ప్రిపరేషన్తో పాటు మీరు ఇవి బిల్డ్ చేసుకోవాలి.
నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామ్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ షుడ్ మెయింటైన్ బ్యాలెన్స్. ఇక్కడ బ్యాలెన్స్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ కాదండి, మైండ్ అండ్ ఫిజికల్గా మీరు బ్యాలెన్స్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటేనే మీకు ఏ జాబ్ అయినా వస్తుంది. ఇక కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆగస్ట్ 19th స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 9th ఎండ్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. బీ రెడీ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఇక మీకు ఈ పీసీ పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేసినట్లయితే నేను రెస్పాండ్ అవుతాను, రిప్లై ఇస్తాను. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.